ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూస్తే ఈరోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులతో అట్టుడికిపోయింది. జిల్లా అంతా కూడా అతలాకుతలమైంది. పోలీసులు ముందస్తుగానే ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లలోకి చేరుబడి అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేశారు. ఎక్కడి వారిని అక్కడ పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్లో బంధించడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆగ్రహవక్షాలు వ్యక్తమయ్యాయి. నిన్న హైదరాబాద్లో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి దాడులు, హరీష్ రావు పైన దాడి జరిగినటువంటి నేపథ్యంలో వారికి సంఘీభావంగా హైదరాబాద్ వెళ్తారన్నటువంటి సమాచారంతో ఎక్కడికక్కడ ఆయా మండలాల్లో, ఆయా నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, నాయకత్వం ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు పోలీసులు. పోలీసుల అరెస్టులపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అప్రజాస్వామ్యంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఈరోజు పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తూ రౌడీ రాజ్యం నడుపుతూ, పోలీసు రాజ్యం నడుపుతూ ఈరోజు తెలంగాణను అతలాకుతలం చేస్తూ ఉన్నారు. తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నారని ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. దీంతోపాటు హైదరాబాద్ టు విజయవాడ జాతీయ పైన కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరన్నా హైదరాబాద్ వెళ్తున్నారనేటువంటి సమాచారంతో అన్ని వాహనాలను కూడా తనిఖీలు చేసి పోలీసులు ఒక అక్రమంగా ఎక్కడికక్కడ కూడా దిగ్బంధనం చేసి నిర్బంధం చేసినటువంటి పరిస్థితి ఉపనగరం జిల్లా వ్యాప్తంగా కూడా నెలకొంది. మరొక వార్త విషయానికి వస్తే కోదాడ, అదేవిధంగా హుజూర్నగర్, నడిగూడెం, గరిడపల్లి, నేరేడుచెర్ల మండలంలో కేంద్ర బృందం పర్యటన చేసింది. ఈ నెల ఏదైతే భారీ వర్షాలు కురిసాయో ఆ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్రం నుంచి వచ్చినటువంటి బృందానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎప్పటికప్పుడు కూడా సమన్వయం చేస్తూ ఆ గ్రామాలకు, ఆయా పంట నష్టపోయినటువంటి ప్రాంతాలకు తీసుకెళ్లి సర్వే చేయించారు. వారి నివేదికలు కూడా రూపొందించడం జరిగింది. ప్రధానంగా ఇల్లు కోల్పోయినటువంటి బాధితుల బాధ అయితే వర్ణనాతీతంగా ఉంది. సర్వస్వం కోల్పోయాం, కట్టుబట్టలతో ఈరోజు రోడ్డు మీద నిలబడ్డాం, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలేక తీవ్రంగా నష్టపోయాం, మమ్మల్ని ఆదుకోవాలని కూడా కేంద్ర బృందం సభ్యుల ఎదుట ప్రజలందరూ కూడా, అక్కడ వరద బాధితులందరూ కూడా వాపోయారు. బోరున విలిపించినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. నడిగొండ మండలం, కోదాడ, హుజూర్నగర్ మండలాలు అయితే వేల ఎకరాల్లో పంట అంతా కూడా నీట కొట్టకపోయింది. ఇసుక మేటలు వేసి మట్టి దిబ్బలతో, రాళ్ళ దిబ్బలతో పొలాలన్నీ కూడా, ఆనవాళ్ళన్నీ కూడా కోల్పోయాయని తమను ఆదుకోవాలని కూడా కేంద్ర సభ్యుల బృందానికి రైతులు వేడుకున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొంది.